సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 71వ ప్రసంగం. ఈనాటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్. దానిపై వారు ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గూర్చి తెలుసుకొనుచున్నాము, వివరించుకొనుచున్నాము. శాంతి మంత్రముతో ప్రారంభిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్యోపనిషత్తులోని 15వ మంత్రము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ ద్రష్టయే అనే మంత్రాన్ని గురించి మనము తెలుసుకుంటూ, ఓ సూర్యదేవా, నేను సత్యధర్మ నిష్ఠుడను, సత్యధర్మాలను సదా సేవించేవాడను, యథార్థంగా ధర్మాన్ని అనుష్ఠించున్నవాడిని. కాబట్టి ఈ త్రికాలాబాధ్యమైనటువంటి సత్యస్వరూపాన్ని నాకు నీ ఆ స్వరూపాన్ని చూడాలని ఉన్నది. కాబట్టి నీ ప్రకాశ రూపమైనటువంటి తేజోరూపమైనటువంటి కిరణములను ఉపసంహరించుకుంటే నేను వీక్షిస్తాను. దయచేసి మీ కరుణా కటాక్షములను నా మీద ప్రసరించండి ప్రార్థిస్తున్నాడు. అంటే ఈ ఆవరించినటువంటి అజ్ఞానము చేత నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఈ ఆవరణను తొలగించినతో నీ యొక్క స్వరూపాన్ని నేను స్పష్టంగా చూడగలనని ప్రార్థిస్తూ విన్నవించుకున్నాడు. తదుపరి మంత్రము ఏమి చెప్తున్నదంటే, అదేవిధంగా ప్రార్థిస్తున్నాడు. పూషన్యేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ. పూషన్యేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజో యత్ రూపం కళ్యాణతమం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః
సోహమస్మి అని ఈ 16వ మంత్రములో ఉపాసన మార్గమును సూచిస్తూ ఇక్కడ ఆ సూర్య భగవానుని గూర్చి ప్రార్థిస్తున్నాడు. హే పోషణ్, ఓ సకల జగత్తులను పోషించే వాడా, ఓ పోషదేవా, ఏకర్షే అంటే ఏకాకిగా గమనము చేయువాడా అని సంబోధిస్తున్నాడు. హే యమ, యమ నియమ అంటే నియమముతో కూడుకున్నటువంటి నియామకుడా, హే సూర్య, ఓ సూర్య భగవానుడా, హే ప్రజాపత్య, ఓ ప్రజాపతి పుత్ర అని, హే ప్రభు అని 5 రకాలుగా సంబోధన చేస్తున్నాడు. పోషన్నే, ఏకర్షే, యమ, సూర్య, ప్రాజాపత్య అని సంబోధిస్తూ వ్యూహరస్మిన్ సమూహ తేజ, వ్యూహ రస్మిన్ సమూహ తేజ యత్ తే రూపం కళ్యాణతమం తత్ ఏ పశ్యామి యో యః అసౌ పురుషః సహ అహం అస్మి అని ఈ పదవిచ్ఛేదములో మనము 5 రకాలైనటువంటి సంబోధన ద్వారా ప్రార్థిస్తున్నాడు. వ్యూహరస్మిన్, నీ యొక్క వ్యూహాలు, రస్మిన్ నీ ప్రచండమైనటువంటి కిరణాలు, తపింపజేసడి కిరణములను వ్యూహ ప్రోగు చేసి వాటిని తొలగించుము. వ్యూహ అంటే ఏమిటి? తొలగించుము. అట్లే సమూహ, ఆ తేజాన్ని అంతా కూడా, నీ తేజమును, ఈ రశ్మిని సమూహ ఉపహరించుము. ఎత్తే రూపం, ఆ రూపం యహ్, ఏ రూపమైతే, నీ యొక్క ఆకారమైతే కళ్యాణతమం, కళ్యాణము, శోభాయమానంగా ఉన్నటువంటి రూపాన్ని తత్ పశ్యామి, నేను చూడాలని కోరుచున్నాను. యహ అసౌ, యహ ఏ వ్యాహృతి అవడైన, అసౌ పురుష, ఆదిత్య మండలస్థ పురుషుడు కలడో, సహ అతడు, అహమస్మి నేనే అయి ఉన్నాను. ఆ జ్యోతిర్మయమైనటువంటి సూర్య మండలములో ఆదిత్య మండలస్థ మధ్య భాగంలో ఉన్నటువంటి ఏ తేజోవంతమైనటువంటి పురుషుడు ఉన్నాడో, కలడో, సహ అతడే నేను, అహమస్మి నేనే అయ్యున్నానని చెప్తున్నాడు. మరి దీని యొక్క తాత్పర్యాన్ని గురించి కొంచెము సుదీర్ఘంగా మనము ఆలోచించినట్లయితే, వ్యాఖ్యానించుకున్నట్లయితే మనకు విషయములు బోధపడతాయి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? హే సూర్య భగవాన్ అంటే, ఈ సూర్య భగవానుడు సకల చరాచరములకు ఆధారమైనటువంటి వాడు. కాబట్టి ఈయనను ఏమని సంబోధించాడు? ఓ హే పోషణ్ అంటే, ఓ సూర్య భగవాన్, సకల ప్రపంచమునకు పోషకుడు అయినా,
ఏకాకిగా ప్రయాణం అంటే గమనం చేస్తున్న సర్వనియంతమైన ప్రజాపతి పుత్రుడైన హే ప్రభో, నీ యొక్క తేజోవంతమైనటువంటి కిరణములను దూరం చేయి, నీ ప్రకాశాన్ని ఉపసంహరించుకో, బాగా మిగుల శోభితమై ప్రకాశించే నీ రూపం ఏదైతే ఉన్నదో నీ కరుణ వలన నేను దాన్ని దర్శిస్తాను. ఏ ఆదిత్య మండలస్థ పురుషుడు కలదో అతడే నేను అయి ఉన్నాను అనే భావం ఇక్కడ, అంటే అద్వైత భావము ఇక్కడ తెలియచేయబడుతున్నది. అంటే ఇప్పుడు మనము ఈ సాధకుడు 5 నామములతో సూర్య భగవానుని సంబోధించారు. అంటే హే పోషణ్, ఓ పోషకుడా, ప్రపంచాన్నంతా పోషించేది ఎవరు అంటే ఆ సూర్య భగవానుడే. సూర్య భగవానుడు లేకపోతే పంటలు పాడి ఇవన్నీ మనకు లేనే లేవు, ఆహారం అనేది లేదు. ఎలా? ఆయన సూర్య కిరణముల ద్వారా సముద్రములోని జలాశయములోని అంతా నీటిని గ్రహించి తన కిరణముల ద్వారా సంగ్రహించి గ్రహించి అవి మేఘ రూపములో రూపొందించబడతాయి, మేఘములుగా తయారవుతాయి. ఆ మేఘములు వర్షించినప్పుడు నీరు ఏర్పడుతుంది, ఆ నీరు వర్షిస్తుంది, ఆ నీటి వలన రకరకములైనటువంటి పంటలు అభివృద్ధి చెందుతాయి అనే విషయం మనకు తెలుసు అన్నమాట. కాబట్టి ఈ పాడి పంటల అభివృద్ధి చెందాలంటే మనల్ని కూడా పోషించేవాడు కాబట్టి ఆ ఆహార పదార్థాలంతా అందరికీ అందజేసేవాడు కాబట్టి ఆయన పోషకుడు. అట్లే పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్ని, సకల ప్రపంచాన్ని పోషించేవాడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ. అంటే ఈ విజ్ఞాన శాస్త్రాలు ఇవి కూడా చెప్తాయి, ఆహార పదార్థాలను ఈ వృక్షాలు, చెట్లు, ఈ మొక్కలు ఇవన్నీ కూడా వాటి ఆహార పదార్థాలను అవి స్వయంగా తయారు చేసుకుంటాయి. అవి మనమేమో ఇతరుల మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఆ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, దీనినే ఫోటోసింథసిస్ అంటారు ఆంగ్లం, ఇంగ్లీష్లో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. కాబట్టి మానవులకే కాదు, వర్షించేదే కాదు, ఆ చెట్టులకు కూడా, సకల జీవరాశులకు కూడా పోషణకు ఆధారమైనటువంటి ఓ భగవాన్, సూర్య భగవానుడా అని సంబోధిస్తున్నారు. ఆయన లేకపోతే ఈ సూర్యుడు మన లోకములో కనిపించలేదనుకోండి, సూర్యుడు కనిపించకపోతే అంధకార బంధురమైతుంది, వెలుతురు అనేదే ఉండదు. కాబట్టి ఏమైతుంది? గాఢాంధకారంతో మనము మర్గి కృషించిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని దేశములలో సూర్యుడు కొన్ని పట్టణములలో కనిపించడు. మరి యూరోపియన్ కంట్రీస్లో, లండన్ ఇటువంటి ప్రదేశాలలో సూర్యుడు కనిపిస్తే ఒక పండగ అన్నమాట. వాళ్ళందరూ ఆ లాన్స్లో పనుకుంటారు, ఆ షర్ట్లు ఎన్ని, ఒక డ్రాయర్ మాత్రమో ఏదో అండర్ వేర్ చేసుకొని అక్కడ పనుకొని ఉంటారు. ఎందుకే? సూర్యరశ్మి, ఆ సూర్యరశ్మి ద్వారా మన శరీరము గ్రహించి డి విటమిన్ తయారవుతుంది అనేది మనందరికి తెలుసు. అంటే ఈ ఎముకల పుష్టి ఇవన్నీ బాగా దృఢంగా ఉండాలంటే, దృఢమైనటువంటి దేహ దారుఢ్యం ఉండాలంటే కూడా సూర్య భగవానుని మనము, సూర్యుని యొక్క కిరణములలో మనము ఉదయము సాయంకాలము ఆ కిరణముల ద్వారా
మీరు ఆ సూర్యరశ్మిని ఆస్వాదించండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అంతేకాదు సూర్య నమస్కారాలు అనేది చాలా ప్రసిద్ధి. దేశ విదేశాలలో కూడా ఇప్పుడు ఆ యోగాసనములు అంటే శరీరము అన్ని రకములైనటువంటి ఆసనాల ద్వారా సూర్యుని ప్రార్థించే ద్వారా వైద్య శాస్త్రం వాళ్ళు కూడా వైద్యులు కూడా మీరు సూర్య నమస్కారములు చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారంటే మన పోషణ కానీ మన ఆరోగ్యం కానీ వాటికంతా కూడా కారణమైనటువంటి వాడు సూర్య భగవానుడు అని మనకు తెలుసు. మరి కొంతమంది అదే చెప్తే ఆ లండన్ అటువంటి ప్రదేశాలలో సూర్యుడు కనిపించేదే చాలా తక్కువ. ఎప్పుడో ఎక్కడ కనిపిస్తారో ఏమో, అసలు సూర్యుని చూసినటువంటిదే లేదు. నేను ఒక 9 నెలలు 1 సంవత్సరం అక్కడ ఉన్నాను, రెండవసారి కూడా. అప్పుడు ఏమిటి ఈ ఆంగ్లేయులంతా ఏం చేస్తారంటే సన్ బాత్ అనేది ఒకటి ఉంది. స్నానం చేసిన తర్వాత సన్ బాత్ అంటే ఆ యాంత్రిక విధానమైనటువంటి ఆ బెడ్లో పడుకున్నప్పుడు అక్కడ వాళ్ళు కొన్ని లైటింగ్స్ ఈ అల్ట్రా రేస్ ఇవన్నీ పంపిస్తూ ఆ బెడ్ మీద పనుకుంటారన్నమాట. అంటే మనకు సంపూర్ణంగా పరిపుష్టిగా మనకు ఉన్నప్పుడు దీనిని మనము వినియోగించుకోవాలి. అటువంటి సన్బాతుల యొక్క అవసరం మనకు లేదు. కాబట్టి సూర్యుడు అనేవాది అందుకనే ఆదిత్య హృదయము మనం చదువుతాం. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం అంటూ మనం ప్రార్థన చేస్తాం. రాముని విజయానికి కూడా ఆదిత్య హృదయము ప్రతినిత్యం వారు చేసిన దానివల్ల వారు రావణ బ్రహ్మను జయించారని విజయము చేకూరుతుందనే లోక ప్రసిద్ధి. కాబట్టి ఇటువంటి వాడు ఈ సూర్య భగవానుడు. మన తర్వాత ఏమంటున్నారు? ఏకర్షే అంటే ఒంటరిగానే ఆయన ఈ భూమండలాన్ని అంతా చుట్టుతూ ఉంటాడు. అంటే ఒకడే ఉన్నాడు, ఒకడే. ఒకరు పోవాలంటే కొంతమందికి భయం వేస్తుంది, కానీ ఈయన ఒక్కడుగానే ఏకాశ్వరధమారూఢం అంటారే ఆ విధంగా ఈయన తిరుగుతున్నాడు. రెండు లేకుండా, అంటే రెండవది అనేది లేకుండా. ద్వితీయాద్వై భయం భవతి. ఏకత్వానికి ఇక్కడ మనము అద్వైత తత్వాన్ని కూడా మనం ఇక్కడ అర్థము తీసుకొనవచ్చు అన్నమాట. అంటే ఒక్కడిగా ఉండే ఆయన తన గమనాన్ని తన ప్రయాణాన్ని ఒంటరిగానే చేస్తున్నాడు. అంటే ఆ సూర్యుడు తన ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు మనకు ఆ పగలు రాత్రులు కలుగుతాయని మన శాస్త్ర విజ్ఞానం చెప్పింది. మనము మన వేదాలలో కూడా ఈ యొక్క సూర్యమండల గమనాన్ని గురించి తెలియజేయబడింది. కాబట్టి ఏకర్షే అంటే ఒక్కడగానే తిరుగుతున్నాడు. హే యమా, యమ అని సంబోధించాడు. యమ అంటే సకల నియామక శాసనకర్త అని కూడా. కంట్రోలింగ్ పవర్ అంటామే. ఆ శాసనుడై నియమాలతో కూడుకున్నటువంటి వాడు. ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అనేది లేదు అన్నమాట. వారు ఆ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవో భగవానుడా అని. అంటే మన శాస్త్రములో మన వేదములో యోగములో కూడా యమ నియమాలకు ప్రాధాన్యత అనేది ఉంది. రెండు అర్థాలుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఆయన సర్వశాసనకర్త, నియమావళిని అంతా ఉండేవాడు, వాటినంతా తన శాసనకర్త అయి కంట్రోలింగ్ పవర్ అండ్
ఇటువంటి కంట్రోలింగ్ పవరు, సుప్రీం పవరు అనే విధానంలో మనము అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ నియమము యమము అని రెండు యోగాలలో మొట్టమొదటి భాగం ఏంటంటే యమ నియమాలు అయి ఉంటేనే ఇవి పునాదులు వంటివని చెప్తారు. తరువాత చేసే యోగము యోగశ్చిత్త వృత్తి నిరోధక అని పతంజలి మహర్షి వారు చెబుతూ, అటువంటి యోగము తర్వాత ఒక యమ నియమాలు కలిగి ఉండాలని చెప్తారు. అటువంటి నియమాలతో కలిగినటువంటి సూర్య భగవానుడు ఆ యమం అంటే ఏమిటి? అహింస, సత్యమస్తేయం, బ్రహ్మచర్యం, దయార్జవం, క్షమా, ధృతిర్మితాహార, శౌచం చేతి, శౌచం చ ఇతి యమ దశ. అంటే దశ అంటే 10 ఉన్నాయి. ఈ 10 ఇంటిని కలిపి యమ. ఇక్కడ యమాని సంబోధన చేస్తూ ఈ విధంగా కూడా మీరు అన్వయం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో సంబోధనలో ఉపనిషత్తు ఈ విధంగా మంత్రముల్లో బోధిస్తూ ఉన్నది, శాసిస్తున్నది. అహింస, సత్యం, అస్తేయం. అంటే అస్తేయం అంటే దొంగలింపబడకున్నట్టు, అంటే దొంగలించకూడదు. ఇతరుల వస్తువులను దొంగలించకూడదు. మనం మొట్టమొదటి ఈశావాస్యమిదం సర్వం కస్విద్ధనం అని అన్నాం కదా. అమాగ్రధ కస్విద్ధనం, ఎవరి ధనాన్ని కోరవద్దని ప్రథమ మంత్రములో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ త్యక్తేన భుంజీత మాగ్రధ కస్విద్ధనం అని చెప్పారు కదా మొట్టమొదటి శ్లోకంలో. ఆ మంత్రంలో ఏమిటి? ఎవరి ధనాన్ని, మా కస్విద్ధనం, ఇదంతా ఎవరిది? ఈశ్వరుడిదే. కాబట్టి పరుల సొత్తు పాపం ఉంటుంది. కాబట్టి అస్థేయాన్ని పాటించమన్నాడు. అంటే ఇతరుల వస్తువులను దొంగలించకూడదు. ఎవ్వరు చూడలేదులే నేను దొంగలిస్తాను అని కొంతమంది అనుకుంటారు. అట్లా కూడా చేయకూడదు. చాటున ఉండి కూడా, చాటు మాటున ఉండి కూడా చేసినచో ఆ పాప కర్మకు సర్వ నియంత అయినటువంటి సాక్షి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు చూచుతూనే ఉన్నాడు. కాబట్టి మాటునైనను తప్పును, మాటునైనను చాటునైనను చేయరాదు అని మహర్షుల వాక్యం. కాబట్టి అహింస సర్వభూతముల యందు మా హింస, హింస అనేది లేదు. అహింస పరమోధర్మ. అహింసా సిద్ధాంతం వల్లనే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినది. దానిని గాంధీ మహాత్ముడు ఒక వ్రతముగా అవలంబించి పాటించి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. స్వరాజ్యాన్ని తెలియజేస్తున్నది. స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు స్వరాజ్యం. అంటే ఈ ఉపనిషత్తులు చెప్పే విషయాలన్నీ ఆత్మ స్వరాజ్యము, ఆత్మ స్వతంత్రము. దానికోసము ఇవన్నీ ప్రతి ఒక్కరూ పాటించాలి. అహింస, సత్యం, సత్యం పలకడము, త్రికాలాబాధ్యం సత్యం. వీటిని గురించి వివరించాలంటే, సుదీర్ఘంగా వివరించాలంటే మనకు ఒక్కొక్క శ్లోకానికి 1 గంట పైన 2 గంటలు పడుతుంది. కాబట్టి నేను సంగ్రహంగా చెప్తున్నాను. మరి కథలు జోడించి ఆ సత్యాన్ని పాటించే వాళ్ళు, ఒక దొంగ చేసి అయినా ఏ పని చేసినా పర్వాలేదు, నువ్వు సత్యం చెప్పాలంటే అతను చెప్పిన దానివల్ల, ఇతను దొంగ నిజాయితీగా చెప్పిన దానివల్ల కోశాధికారిని తొలగించడము, ఆ కోశాధికారి అబద్ధం చెప్పేదాని వల్ల 4 రత్నాలు పోయినాడు, ఈయన తీసుకున్నది 3 రత్నాలు అయినప్పటికీ అతన్ని తొలగించడము, ఈ దొంగను అక్కడ నియమించడము. అట్లా సత్యానికి సంబంధించినటువంటి కథలు కూడా ఉపనిషత్తుల్లో ఋషులు
నిజ జీవితంలో ఎన్నో మనము తెలుసుకొని ఉన్నాము. సత్యం చెప్పాలన్నప్పుడు ఆ ఋషి వాళ్ళు, ఆ వేటగాడు వచ్చినప్పుడు అహింసా సూత్రాన్ని నేను పాటించాలి కదా, మరి ఎట్లా నేను సత్యం చెప్తే ఆ వేటగాడు పోయి ఆ జంతువుని చంపివేస్తాడు, తన బాణాలతో వాటిని చంపేస్తాడు. కాబట్టి నేను చెప్పకూడదని ఆయన వచ్చి అడిగినప్పుడు ఈ చూసేటివి చెప్పలేదు, ఈ చెప్పేదేమో చూడలేదు, ఏం చేయాలని అన్నప్పుడు ఇతనెవరో పిచ్చివాడు అనుకుంటాడు ఆ ఋషి. కానీ ఆయన సత్యం పలికినాడు, కానీ అహింసను పాటించినాడు. ఇతర జీవులకు, ఈ జంతు జాలానికి హింసను కలగ చేయకుండా తప్పించగలిగినాడు అనే ఒక భావము మనము అర్థం చేసుకోవాలి. బ్రహ్మచర్యం, దయార్జవం. బ్రహ్మచర్యం అంటే మనకు తెలుసు. ఈ బ్రహ్మచర్యం అనేది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం. అంటే బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాని ముందు ఉన్నటువంటి జీవితం, యవనంలో కానీ ఇవన్నీ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని. అంటే బ్రహ్మచర్యం అంటే బ్రహ్మములో చరించమని ఇంకొక భావం. అంటే బ్రహ్మ భావములో నువ్వు చరించడే బ్రహ్మచర్యము. అంతేకాదు బ్రహ్మచర్యం అంటే గృహస్థ బ్రహ్మచర్యం కూడా ఉంది. గృహస్థుడైనప్పటికి కూడా అతను బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎందువలనంటే గృహస్థులకు కూడా బ్రహ్మచర్య సంబంధించినటువంటి నియమ నిబంధనలు మన శాస్త్రాలు ఏర్పడి ఉన్నాయి. కాబట్టి బ్రహ్మచర్యం, దయ, కరుణా హృదయం అంటారే, సర్వభూతముల యందు కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. తర్వాత ఇతర ప్రాణుల యందు కూడా ఇటువంటి దయను మనం చూపించాల. దయగల హృదయమే భగవన్నిలయము అని మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు చెప్తారు. ఎవరి హృదయం దయతో ఉంటుందో ఆ దయగల హృదయమే భగవన్నిలయం, అక్కడ భగవంతుడు నివసిస్తాడు అని దాని అర్థం. ఆర్జవం అంటే రుజుత్వం అన్నమాట. అంటే అటువంటి రుజుత్వం అంటే ఏమిటి? మనసు మానసికంగా, వాచికంగా, కాయికంగా మూడు కూడా ఏకీభావంతో ఉండేది రుజుత్వం అన్నమాట. క్షమించడం, క్షమా గుణము. ధృతి బుద్ధిమంతం. మితాహార, ధృతి మితాహార, మితంగా భుజించడము. అంటే నాకు దొరికినది లేని అంత ఆహారాన్ని అంతా ఇంకా 3 రోజులది కూడా నేను 3 పూటలది ఒకే పూట తింటానని కొంతమంది మనము చూస్తుంటాం. అటువంటి వాళ్ళకేమిటి, వాళ్ళ యొక్క ఇంద్రియాలను వాళ్ళు అదుపులోనికి పెట్టుకోగలరు. ఎక్కువగా తిని తూగుతా ఉంటారు. ఆహారం అనేది మితాహారంగా ఉండాలా, మిత ఆహారంగా ఉండాలా. ఇంకా శుచి హితంగా ఉండాలా, మితంగా ఉండాలా. అది పాపిష్ట అయినటువంటి ఆహారం ఉండకూడదు. దీనికి చాలా కథలు ఉన్నాయి. అయితే కూడా మితాహారం అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే మితమైనటువంటి ఆహారము. ఏంటి మితము? ఒక ఆయనేమో పెద్ద శరీర కామి ఎక్కువ ఉన్న వాడికేమో ఎక్కువ ఆహారం కావాలా, ఇంకొక చిన్న పిల్లవాడికి తక్కువ కావాలా. అంటే మన కడుపును 4 భాగాలుగా చేస్తే 2 భాగాల ఆహారాన్ని తీసుకొని 1 భాగము నీటితో నింపితే ఇంకొక 25 భాగాన్ని గాలి బాగా పొయ్యి వచ్చేదానికి మనం ఉంచినట్లయితే ఈ ఆహారము చక్కగా జీర్ణమవుతుంది. మరి బ్రాహ్మణులు కొంతమంది భోజనానికి పోయినప్పుడు వాళ్ళంతా ఏదో భోజనాలు అవన్నీ తద్దినాలు చేసినప్పుడు వాళ్ళంతా బాగా భోజనం చేస్తే ఆయన తాంబూలం ఇస్తే ఇదో తాంబూలము తీసుకోండి అంటే ఆ రసం తాంబూలంలో బట్టే రసం ఉంటే నేను ఇంకొక 2 గారెలు తినందుకనా అన్నాడంట ఒక అతను. అట్లా ఉండకూడదని శాస్త్రం చెబుతున్నది. మితాహారము. శౌచము అంటే శుచి, శుభ్రత. క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే శారీరక శుభ్రత ఉండాలి, పరిసరాల శుభ్రత ఉండాలి, ఆత్మ శుభ్రత ఉండాలి. ఇది శౌచం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగము. కాబట్టి
ఈ 10 రకాలైనటువంటి విషయాలన్నీ కూడా సూర్య భగవానులో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలంతా కూడా మనం తెలుసుకోవాలి. అట్లే నియమాలు కూడా ఒక 10 ఉన్నాయి. అవి తరువాత తెలుసుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఉపనిషత్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతాభివందనము.